ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణం, మనం నిన్న చూశాము ఆ యొక్క పరమాత్మ ఈశ్వర ఈ జగత్తు యందు ఏ విధంగా వ్యాపించి ఉన్నారు, ప్రవేశించి అని చూస్తే సూర్యశక్తిగా సూర్యతేజము, చంద్రశక్తిగా చంద్ర తేజస్సుగా, అదేవిధంగా అగ్నిశక్తిగా ఉన్నారని చెప్తాం. అగ్నిశక్తిగా అంటే మనం రెండు రకాలుగా చూసాం. ఏంటి? బాహ్య అంటే బయట ఉన్నటువంటి అగ్ని, అంటే మనం అనేక రకాల వంటలు వండుకోవడానికి అనేక విధమైనటువంటి బాహ్య అగ్నిశక్తిగా ఉన్న ఇంధన శక్తిగా, అదేవిధంగా మన లోపల అంటే ఈ నాభి వద్ద జఠరాగ్ని అంటే వైశ్వానర అగ్ని రూపములో ఉంటూ మనం తినేటువంటి ఆహార పదార్థములను రెండవసారి మళ్ళీ అహం పచామి అంటున్నారు భగవాన్. అంటే రెండవసారి ఆయన మళ్ళీ లోపల వండుతున్నారు అని అర్థం. పచామి అంటే వండుతున్నాను. అయితే ఏ విధమైనటువంటి ఆహారాన్ని వండుతున్నారు అనేది మనము చూడాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణం కాలేదనుకోండి, మనకి ఎంత ట్రబుల్ వస్తుంది. అనేక రకములైనటువంటి పదార్థములు సరిగా మనం తినకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని కానీ, అజీర్ణత, కాన్స్టిపేషన్, ఇవన్నీ ప్రాబ్లమ్స్. సో ఈ విధంగా మనం తీసుకున్నటువంటి ఈ టిఫిన్స్ కానీ, ఇడ్లీలు, దోశలు, వడలు, పూరీలు, అనేక కాయగూరలు అన్నీ లోపల పడతాయి. ఒక మిక్స్ ఎలాగైతే పని చేస్తుందో ఆ విధంగా మన లోపల పనిచేయాలి మిషన్. మరి అది మనము ఈ జీర్ణశక్తిగా అంటే ఏంటి అంటే బాహ్యంగా వండేది బాహ్య అగ్ని అయితే లోపల వండేదే వైశ్వానర అగ్ని లేదా జఠరాగ్ని అంటారు. ఆ జఠరాగ్ని నేనే అంటున్నారు భగవాన్ ఈశ్వర పరమాత్మ. అందువలన పంచ ప్రాణాలలో ఇక్కడ సమాన వాయువు ఉంటుంది మీ నాభి వద్ద. సమానం అంటే పంచ ప్రాణాలు ఎన్ని? పంచ పాండవులు ఎంతమంది అడిగినట్టు ఉంది ప్రశ్న. 5 ప్రాణాలకి అంటే ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అంటారు. అందువలన సమాన. సో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన ఈ పంచ ప్రాణములు నాభి వద్ద సమాన అనే ఒక ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణశక్తి అది మనల్ని ఆహార పదార్థం జీర్ణం చేయడానికి ప్రాణ అపానములను సమత్వంగా చేస్తుంది. అక్కడ అంటే ఏంటి? ప్రాణం అంటే విడిచిపెట్టేది, అపానం అంటే లోపల లాక్కునేది. మొత్తము రక్తం శరీరం అంతా
ప్రసరిస్తుంది కదా, దాన్ని వ్యానము అంటారు. ప్రాణ అపాన వ్యాన అయ్యింది. ఉదాహరణ అంటే మీకు తెలుసు, తుమ్ములు దగ్గులు మనకి ఇలా బయటికి నెట్టుతుంది అనమాట, పైకి నెట్టుతుంది ఊర్ధ్వంగా, ఊర్ధ్వత్వాత్ ఉదాహరణ అంటారు. కాబట్టి ఇక లాస్ట్ది అయినటువంటి సమాన ప్రాణవాయు, అది నాభి వద్ద ఉండి ఈ ప్రాణ అపానాలను సమత్వం చేస్తూ, ప్రాణాపాన సమాయుక్త అని సమత్వం చేస్తూ, పచామి అన్నం చతుర్విధం. చూసారా? అంటే ఈ పరమాత్మ వైశ్వానర అగ్నిగా రూపాంతరం చెంది మన ఉదరములు అంటే మన నాభి వద్ద ఉండి సమాన వాయువుగా, అంటే ఆ సమాన ప్రాణశక్తిగా ఉంటూ 4 విధములైనటువంటి ఆహారమును నేను మళ్ళీ వండుతున్నాను అని చెప్తున్నారు. మీకు అర్థమైంది కదా? అందువల్ల భోజనం చేసే ముందు మన అందరం కూడా ప్రాణ అగ్నిహోత్రం చేస్తున్నాము, చెయ్యాలి కూడా. అందుకే మనం ఈ శ్లోకం కూడా పాడుతాం. ఏంటి? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అంటాం. అదేవిధంగా ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. స్వాహ స్వాహిస్తాం. చూసారా? మనమేమనుకుంటాము, కేవలం అగ్నిహోత్రలోనే అగ్నయే స్వాహ, అగ్నయే ఇదం నమమ, ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఇదం నమమ అని అనుకుంటాం మనం. అది బాహ్య అగ్నిహోత్రం ఉంది, కానీ లోపల కూడా పంచ ప్రాణాగ్నిహోత్రం జరుగుతుంది. అందువలన అలా చేసేటప్పుడు ఆహారాన్ని సప్పరించకుండా మింగేయాలని అని అంటారు. అలా కాదు. అది ఏంటంటే సరాసరి ఆ వైశ్వానర అగ్నికి ఎటువంటి ఆహారము దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే ఉపనిషత్తుల్లో దీనిపైన ఒక ఉపాసనలు ఉంటాయి. అంటే ప్రాణ ఉపాసన ఉంది. చాంద్రిక ఉపనిషత్తులోను, బృహదారణ్యక ఉపనిషత్తులోను ఈ ప్రాణ ఉపాసనలు ఉంటాయి. అంటే ఆకలి లేదా ఈ జీర్ణశక్తి మీద మనం ఉపాసన చెయ్యాలి. మనకు ఆకలి వేస్తుందని ఎలా తెలుస్తుంది చెప్పండి? మీకు ఎవరికైనా అర్థమవుతుందా? ఆకలి ఇప్పుడు వేసిందో తెలిసిందా? అదే స్వామి మాకు ఇంతవరకు తెలియదు అంటే మీకు ఆకలి వేయకుండానే మీరు మిషన్లు అన్ని పడేస్తున్నారు అన్నమాట. ఆకలి తెలియట్లేదు చాలా మందికి ఈ మధ్య కాలంలో. అందువలన మనకి ఎప్పుడైతే ఆకలి వేసిందో లోపల కటకట గడగడ అనే ఒక రకమైనటువంటి లేమితనము లోపల కలుగుతుంది మన ఉదరంలో, మన పొట్టలో. అంటే చిన్న చిన్నవి ఆ యొక్క ప్రేగులు ఏవైతే ఉంటాయి, పేగులు అవి చిన్న చిన్న శబ్దాలు చేస్తుంటే మాకు ఏమైనా ఆహారం పెట్టండి, ఆహారం పెట్టండి. చూడండి, మన ఇంటి దగ్గర ఉన్నట్టు ఆవులు కానీ మనం పెంచే ఏ వస్తువు, ఏ జీవులైనా, ఏ ప్రాణులైనా వాటికి ఆహార సమయానికి చిన్న గందరగోళం చేస్తాయి. అదేవిధంగా మన లోపల ఉన్నటువంటి ఈ పేగులు అనేవి చిన్న శబ్దాలు చేస్తుంటాయి. అంటే అవి ఆహారం కావాలని మనకి తెలియజేస్తుంది ఆకలిని. దాని మీద కూడా ధ్యానం చేయమంటుంది ఉపనిషత్తులు. అందుకే భగవంతుని భావించి మీరు దేని మీద ధ్యానం చేయొచ్చు. ఇది అదనేం లేదు సృష్టిలో. అందువలన అహం వైశ్వానరో భూత్వా అని ఇక్కడ చెప్పాము. అదే ఉపనిషత్తుల్లో కూడా అంటే అయం అగ్ని వైశ్వానరః యః అయం అంతః పురుషే ఏన ఇదం అన్నం పచ్యతే అంటారు. చూసారా? నేను వైశ్వానర అగ్నిగా ఉన్నాను, లోపల ఉన్నాను, ఈ విధంగా నేను మళ్ళీ అన్నంగా వండుతున్నాను అని మనం భావన చెయ్యాలి. వైశ్వానర అగ్నిగా ఉపాసన. అందువలన ఎప్పుడైతే ఆ లోపల మీరు ఆహారం టైంకి ఇవ్వట్లేదో ఘోష అంటే శబ్దం వినిపిస్తుంది. దాన్నే వైశ్వానర అగ్నిశక్తిగా భావించి ఆ శబ్దం మీద కూడా మనము ధ్యానం చేయడాన్ని ఉపాసన అంటారు ఇక్కడ.
అందువలన నేనే అంతరంగా అంటే నాభి వద్ద అగ్నిశక్తిగా ఉన్నాను అంటున్న కృష్ణ పరమాత్మ. ఇక్కడ కృష్ణ అంటే నిర్గుణ చైతన్యంగా మీరు భావన చెయ్యాలి ప్రతిసారి. కృష్ణ అంటున్నాను నేను. కృష్ణ అంటే నా ఉద్దేశం ఏంటంటే దేవకి వసుదేవుల పుత్రుడు కాదు. ఇక్కడ చైతన్య స్వరూప కృష్ణ, నిర్గుణ చైతన్యముగా వైశ్వానర అగ్నిశక్తిగా ఉన్నాను అంటున్నారు. ఇక్కడ ఇక్కడ బాహ్య శక్తి గురించి చెప్పడం లేదు భగవాన్. ఏమంటున్నారు? అంతర అగ్నిశక్తి గురించి చెప్తున్నారు. అందుకే ప్రాణినా దేహమాశ్రిత అన్నారు. అంటే దేహమాశ్రిత అంటే మన శరీరాన్ని ఆశ్రయించి, అంటే ఏంటి? మన పొట్ట మధ్య భాగంలో, అంటే శరీరం మధ్యలో ఉన్నాను, అగ్ని రూపంలో ఉన్నాను. అగ్ని రూపంలో ఉంటే సరిపోదు కదా, ఏం చేస్తుంది ఆ అగ్నిశక్తి? లోపల ఉన్నది చతుర్విధం పచామి అన్నం, పచామి అన్నం అంటే మనిషి తినే 4 రకాల అన్నాన్ని వండుతాను అంటున్నారు. మీరు చూడండి, మేము 4 రకాలేనా? మేము 100 రకాల వంటలు వండుతున్నాం కదా, మరి 4 రకాలు అంటున్నారు ఏంటి ఇక్కడ అని మీకు డౌట్ రావచ్చు. కానీ మీరు ఒకటి గమనించండి, మనము తినే ఎన్ని రకాల పదార్థములైనా, అవి ద్రవ పదార్థములు అవని, ఘన పదార్థములు అవని, చట్నీలు అవని, పికిల్స్ అవని, అన్ని కలిపి పీల్చేవి, పిప్పు చేసేవి, నమిలేవి, మింగేవి, త్రాగేవి, తినేవి ఎన్ని అయినా 4 రకాలుగా విభజించారు భగవాన్ ఇక్కడ. అంటే మనం తిన్నటువంటి ప్రతి ఒక్కటి లోపలికి వెళ్ళేది 4 రకాలుగా ఉంటుంది. ఏంటి ఇంతవరకు మన 4 రకాలు తెలియవే అని కొంతమంది డౌట్ రావచ్చు. డోంట్ వరీ, ఆ 4 రకాలు కూడా ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఏంటవి? వాటిని భక్ష్య, భోజ్య, లేహ్య, శోష్య అంటారు. అర్థమైందండి? భక్ష్య, భోజ్య, లేహ్య, శోష్య అని 4 రకాల ఆహార పదార్థాలను మళ్ళీ నేను 2వసారి వంట చేస్తున్నాను లోపల అంటున్నారు. అందుకే మీరు ఆ ఈశ్వరుని భోజనం చేసేటప్పుడు స్మరించాలి. అలా స్మరించకుండా ఎవరైతే తింటుంటారో వాళ్ళ కాన్స్టిపేషను, అజీర్ణత, ఒక సమయపాలన ఉండదు, ఒక స్థూలకాయత్వము, ఒబిసిటీ వచ్చేస్తాయి. అనేక రకాల జబ్బులు ఆహారం మీదే సంబంధించి ఉంటాయి. ఆహారము, నీరు, ఇవన్నీ కూడా. డైట్ సిస్టమ్ వలన ఎన్నో రోగాలను మనం నయం చేసుకోగలుగుతాం ఈ మధ్యకాలంలో. కేవలం డైట్, మన ఆహారం. అందువలన భక్ష్యం అంటే ఏంటి? మనం తినే అన్నము, చపాతి, అంటే గట్టిగా ఉన్నటువంటి ఆ ఘన పదార్థం ఏదైతే ఉందో దాన్ని భక్ష్యం అంటారు. అంటే కొరిగి తినే ఆహారం, దాన్ని చూర్ణంలాగా అలాగ నములుతుంటాం, కొరుకుతుంటాం. సో ఒక వయసు వచ్చాక మనం ఏమి కొరకడం మన వీలుకో, ఎందుకు? మన దంతాలు బిగువు ఉండదు. అప్పుడు ఏం చేస్తామంటే దాన్ని చూర్ణంగా చేసుకుని అయినా తింటాం. ఎందుకు? విడిచిపెట్టడానికి ఇష్టపడం. కాబట్టి ఈ ఘన పదార్థాలను మనం ఏవైతే తింటున్నామో అవన్నీ ఎన్ని రకాల ఘన పదార్థములైనా అవి భక్ష్యం కింద వస్తాయి. ఇక రెండవది, మనం తినే ఆహారము ద్రవ పదార్థంగా ఉంటాయి. అంటే కాఫీ, టీ, పాలు, ఇవన్నీ, నీరు, ఇవన్నీ కూడా. వీటన్నింటినీ మనము భోజ్యం అంటారు. అంటే కొంతమంది టొమాటో సూప్ తాగుతారు, అనేక సూపులు చేస్తుంటారు. మీకు అందరికీ తెలుసు, పెద్ద పెద్ద ఫంక్షన్లో మీరు ఎన్ని సూపులు చేస్తారో, కనీసం 3 సూపులైనా చేస్తారని అనుకుంటున్నా. అందువలన వీటిని కొరికి తినే పని లేదు. ఏం చేస్తాము? డైరెక్ట్గా మింగేస్తాం, స్వాహ స్వాహ స్వాలో. మూడవది లేహ్యం అంటారు. లేహ్యం అంటే మీకు తెలుసు, లేహ్య మందులు గర్భిణీ స్త్రీల తర్వాత ఆ ప్రసూతి సమయంలో కూడా వాళ్ళకి చాలా లేహ్యాలు ఇస్తుంటారు. అంటే లేహ్యం అంటే ఏంటంటే నాలుగుతో నాకాలి, నాకుతుంటారు అన్నమాట, నాలుగుతో పని పెడతారన్నమాట. సో నాలుగుతో ఇలాగా నాకి తినాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని లేహ్యము అంటారు. లేహ్యం అంటే
తేనె కానీ ఇంకేదైనా సరే మనకి పికిల్స్ ఉన్నాయి, మనకి అంటే ఊరగాయ పికిల్స్, ఇలాగా నాలుకను బయటికి ఇలాగ తీసి నాలుగుతో అమ్మవారు ఉప్పు ఉందా లేదని చూడమంటే ఇలాగ పెట్టి అలాగ అంటారు నాలుగుతో ఒకసారి. పాత రోజుల్లో చూసేవాళ్ళు, ఇప్పుడు ఏమీ లేదులేండి, అన్ని కుక్కర్లు అయిపోయినాయి, ఎవరికి ఏం తెలియదు. సరే, మొత్తం పైన లేహ్యము అంటారు, అంటే నాలుగుకి పని చెప్తారనమాట. నాలుగుతో ఇలాగా నాలుగుతో చూడాలి. చివరిది శోష్యము అంటారు. శోష్యము అంటే పీల్చేది. అంటే మనకి చెరుకు గడ తీసుకోండి, గన్నేక రసం అంటారు కదా. సో చెరుకు తీసుకుంటే దాన్ని ఇలాగ పీల్చాలి, మనకి దాన్ని కొరికి దాని రసాన్ని పీలిస్తే తప్ప రాదు. అందువలన మనకి స్ట్రాతో కూడా మనం జ్యూసులు తాగుతున్నారు మీరు, అవి కూడా ఇంచుమించు శోష్యం కిందే వస్తాయి. సో ఈ విధంగా మీకు భక్ష్యము, భోజ్యము, లేహ్యము, శోష్యము, ఈ 4 రకాలు మీరు ఎన్ని లోపల ఆ మిల్లులో వేస్తుంటే మళ్ళీ భగవాన్ ఎటువంటి కంప్లైంట్ ఇవ్వకుండా వాటన్నింటినీ 4 రకాలు వేరు చేస్తూ వండుతున్నారంటే ఎంత గొప్ప మాస్టర్ చూడండి. చెఫ్లకే చెఫ్ అనమాట ఆయన. మామూలు చెఫ్ అంటారు మన హోటల్స్లో, ఏం చెఫ్ నీళ్ళు. సో అందువలన వైశ్వానర అగ్ని లోపల ఉండి ఈ 4గింటిని చాలా స్పష్టంగా వేరు చేసి వాటిని మళ్ళా వండుతున్నారు. అందువలన ఇలా బాహ్య అగ్నిని అధిక శ్రమతో ఎక్కువ చేయాల్సి ఉంటే లోపల అగ్ని ఇసునకర్ర ఏది, దానికి గాలి ఉండాలి కదండి. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం వంట చేసేవాళ్ళం బయట, అది అగ్ని అందుకోకపోతే ఒక చిన్న పైపు తీసుకొని అమ్మవారు ఇలాగా ఉఫ్ ఉఫ్ అని ఊదేవారు. ఈ రోజుల్లో అవి ఎక్కడ ఉన్నాయి, ఆ వంటలు పోయి. కానీ బయట అగ్నికి మనం ఏదో ఒక శ్రమతోని గాలి ఊపు ఏదో చేస్తాం. మరి లోపల అగ్ని కంటిన్యూస్ వండాలంటే దానికి మరి ఎటువంటి వాయువు ఉండాలి కదా. అందుకే ప్రాణ అపాన సమాయుక్త అంటే ఈ పంచ ప్రాణాల్లో ప్రాణము అపానము, ప్రాణ అపానాలు గాలి లోపల పీల్చుకోవడానికి బయటికి పంపడానికి తోడ్పడతాయి కదా. ఇప్పుడే చెప్పాను మీకు. లోపల తీసుకునే వాయువు అపానము, బయటికి విడిచిపెట్టేది బయటికి ప్రాణవాయువు. ఈ 2 కూడా ఏదైనా ఆయాసం వచ్చి ఊపిరి పీల్చి వదలటం వేగంగా జరుగుతుంది. అంటే గాలి వేగంగా పీల్చి వదిలితే లోపల అగ్ని త్వరగా వేడెక్కుతుంది. చూసారా, మనము బాగా అలసిపోయాం అనుకోండి, రన్నింగ్ చేశారు, మీరు వాకింగ్ చేశారు, ఏదైనా టెన్షన్గా బాగా అలసిపోయారు అనుకోండి, అప్పుడు ఎప్పుడైతే ఈ గాలి బయట వస్తుందో లోపల ఎలాగైతే మనం స్టవ్ దగ్గర, ఇంత స్టవ్ కాదు, పొయ్యి ఉండేవి, కట్టెల పొయ్యి కాస్త కొంచెం డల్లగా ఉంటే మెల్లగా నెమ్మది గాలి ఊదేవారు, అది అలాగ అందుకుంటుంది అనమాట. ఆ విధంగా మన లోపల ఉన్న నాభి వద్ద అగ్నికి కూడా ఈ ప్రాణ అపాన వాయువులు సహాయం అందిస్తాయి. అంటే ఊపిరి తీసుకునే చర్య నిదానంగా జరిగితే ఆకలి తగ్గుతుంది. ఊపిరి తీసుకునే చర్య తగ్గుతుంది అనుకోండి, మీ ఆకలి తగ్గుతుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అపాన వాయువు గనక తగ్గింది అనుకోండి, మీకు ఆకలి తగ్గిపోతుంది. ఊపిరి పీల్చుకొని వదలడం వేగంగా జరిగితే ఆకలి ఎక్కువ అవుతుంది. అందుకే చూడండి, మీరు ఏదైనా పని చేస్తే శ్రమ జరిగినప్పుడు మీ వాయువు బయటికి వేగంగా వెళ్ళిపోతుంది. అంటే మీరు బాగా ఆకలి పొందుతారనమాట. అంటే దీనికి ఒక సిస్టమ్ ఉంది. ఏంటి? నిదానంగా జరిగితే ఆకలి తగ్గుతుంది, తీవ్రంగా బయటికి వాయువు వెళ్తుంటే ఆకలి పెరుగుతుంది. దీన్ని బట్టి వైశ్వానర అగ్నిని ఎక్కువ తక్కువ చేసేది ఏంటి? ప్రాణ అపాన ప్రాణశక్తులు. చూసారా? అంటే మీ అపానం ఎక్కువ జరుగుతుంటే ఆకలి, ప్రాణవాయువు ఎక్కువ జరుగుతుంటే అపానం ఎక్కువ జరుగుతుంటే ఆకలి మరి ఉండదు, ప్రాణవాయువు ఎక్కువ జరుగుతుంటే ఆకలి పెరుగుతుంది. ఈ విధంగా మనం తెలుసుకోవాలి. అందువలన ప్రాణ అపాన శక్తులు ద్వారా మనకి ఆకలి ఉందా లేదని తెలిసిపోతుంది మనకి. అందువలన బయటికి విడిచిపెట్టేదాన్ని వదలటం, బయటికి
దాన్ని నిశ్వాస. అపానం అంటే గాలిని లోపలికి తీసుకోవడం, లేదా ఉచ్ఛ్వాస అంటారు. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. అపానం అంటే లోపలికి తీసుకునేది ఉచ్ఛ్వాస, ప్రాణం అంటే బయటికి విడిచిపెట్టేది నిశ్వాస. ఈ రెండింటిని సమాయుక్తం అంటే ఈ రెండింటిని కలిపామనుకోండి ఏం చేస్తుంది అంటే ఈ రెండు ప్రాణములతో వైశ్వానర అగ్ని మనకి 4 రకాల వంటలు వండడానికి కరెక్ట్గా ఉంటుందని అర్థం. అందువలన ప్రాణవాయువు అధికమైన లోపల జీర్ణంకి ప్రమాదము, అపానం ఎక్కువైన జీర్ణంకి ప్రమాదము. ఈ రెండు సమంగా అయినప్పుడు మీ వంట చాలా శాంతంగా లోపల వంట జరుగుతుంది. అదే చూడండి, ఎక్కువ అగ్ని మీరు ఊదేశారనుకోండి అగ్ని ఆరిపోతుంది. అదేవిధంగా అసలు గాలి కూడా అందించలేదు అనుకోండి అగ్ని ఆరిపోతుంది. అదేం చేయాలి మనం చాలా జాగ్రత్తగా, అమ్మగారు ఆ పైపు పట్టుకొని జాగ్రత్తగా గాలి ఊదుతారు. అంటే అగ్ని అందుకున్నంత వరకు, అగ్ని అందుకుంటే తగ్గిస్తారని, అంటే దాన్ని మెయింటైన్ చెయ్యాలి మనం ప్రాణాపానం లాగా. సో ఈ విధంగా భగవాన్ ఏమంటున్నారంటే, సృష్టిలో నేను సూర్యశక్తిగా, చంద్రశక్తిగా, అగ్నిశక్తిగా నేనే ఉన్నాను అర్జున, నువ్వు దర్శించు అంటున్నా. ఈ విధంగా కృష్ణ పరమాత్మ ఏమంటున్నంటే, నేను అంతర్యామిగా, సర్వాంతర్యామిగా ఉన్నాను. ఎలా ఉన్నారు? సర్వాంతర్యామిగా ఉన్నాను. కాబట్టి మీరు అంతర్యామి, ఏదైతే అంతర్యామిగా ఉన్నానని చెప్పారో భగవాన్, ఇప్పుడు మన యొక్క హృదయంలో అంటే మనిషి ప్రతి ప్రాణిలో అంతర్యామిగా ఏ విధంగా ఉన్నారు అనేది ఇప్పుడు చెప్పబోతున్నారు అన్నమాట. ఇప్పుడు మీకు అంతర్యామి బ్రాహ్మణ ఉంది. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇప్పుడు మనకి 4 రకాలుగా చెప్పారు కదా సర్వాంతర్యామి. ఏ విధంగా ఉంటారు అని ఇప్పుడు చెప్తున్నారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టః, సర్వస్య చాహం హృది సన్నివిష్టః, సర్వస్య చాహం హృది సన్నివిష్టః. మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ, మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ, మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః, వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః, వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః. వేదాంత కృద్వేద విదేవ చాహం, వేదాంత కృద్వేద విదేవ చాహం, వేదాంత కృద్వేద విదేవ చాహం. సర్వశ్చ చాహం హృది సన్నివిష్టః, మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ. సర్వస్య చాహం హృది సన్నివిష్టః, మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ. సర్వస్య చాహం హృది సన్నివిష్టః, మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః, వేదాంత కృద్వేద విదేవ చాహం. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః, వేదాంత కృద్వేద విదేవ చాహం. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః, వేదాంత కృద్వేద విదేవ చాహం. ఉత్తమం. ఈ శ్లోకము చాలా గొప్ప శ్లోకం. ఎందుకంటే ఈ శ్లోకముతో మొత్తం సర్వాత్మ భావం అంటే సర్వవ్యాపి సర్వాంతర్యామిగా ఈ పరమాత్మ ఈశ్వరుడు ఎలాగైతే ఉన్నారో ఈ శ్లోకముతో ముగిస్తున్నారు. అయితే
ఈ అంతర్యామి గురించి బృహదారణ్యక ఉపనిషత్తులో ఉద్దాలక మహర్షి ఒక ప్రశ్న అడుగుతారు. ఈశ్వర, సృష్టి అంతా ఏ విధంగా లోపల బయట వ్యాపించి ఉండగలరు అని చెప్తే యాజ్ఞవల్కి సమాధానంగా ఏం చెప్తారంటే, యః పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరః యం పృథివీ న వేద యస్య పృథివీ శరీరం యః పృథివీం అంతరః యం అంతరః యం అంతరః యమయతి. ఓకే, యం యః పృథివీం అంతరః యమయతి ఏషతే ఆత్మా అంతర్యామి అమృతః అన్నాడు యాజ్ఞవల్క్య. అంటే దాని అర్థం ఏంటి? యః పృథివ్యాం తిష్టన్, నేను పృథివీ యందు ఉన్నాను పరమాత్మ. ఎలా? పృథివ్యా అంతరః అంటే భూమి యొక్క సారభూతంగా ఉన్నాను, గురుత్వాకర్షణ శక్తిగా ఉన్నాను. కానీ యం పృథివీ న వేద, నన్ను భూమి తెలుసుకోలేదు. యస్య పృథివీ శరీరం, మరి నా శరీరం ఏంటి? భూమియే నా శరీరము. యహ పృథివీం అంతరః, నేను భూమికి లోపల ఉంటూ యమయతి, భూమిని కంట్రోల్ చేస్తున్నాను. చూసారా ఎంతటి విచిత్రం ఇక్కడ! ఆ జ్ఞానం ఎలా చెప్పాడు యాజ్ఞవల్కి అంటే, అదే విధంగా ఈ శరీరం తిష్టన్, ఈ శరీరం యందు అంతర్యామి ఈశ్వర ఉన్నారు. ఇంకేంటి? ఈ శరీరం యొక్క అంతరగా, శరీరం యొక్క సారంగా, శక్తిగా ఉన్నారు. ఈ శరీరము అంతర్యామిని తెలుసుకోలేదు. ఈ అంతర్యామి యొక్క శరీరమే, ఈ శరీరమే అంతర్యామి కూడా శరీరము. ఈ శరీరం లోపల ఉంటూ శరీరాన్ని నియంత్రిస్తున్నాను. చూసారా, సృష్టిలో ప్రతి అణువు కూడా అంతర్యామి ఆ విధంగానే ఉంటుంది. అంతర్యామి అంటే జలం తిష్టం, జలములో ఉంటుంది, జలం యొక్క సారంగా ఉంటుంది. జలము అంతర్యామి తెలుసుకోలేదు. ఈ జలమే అంతర్యామి యొక్క శరీరము. జలములో ఉంటూ జలాన్ని కూడా నియంత్రిస్తుంది. ప్రతి అణువు అంతర్యామిగా ఉంది. దాన్ని భగవద్గీతలో ఏం చెప్పారు? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ అని చెప్పారు కదా. సో ఆ తత్వాన్ని ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, సర్వస్య హృది అహం సన్నివిష్ట. చూసారా, పరమాత్మను అయిన నేను అన్ని ప్రాణుల హృదయాలలో కొలువై ఉన్నాను అంటున్నాను. చూసారా, అంటే కృష్ణ పరమాత్మ ప్రతి మనిషి కూడా, ప్రతి ప్రాణి కూడా ఆ ఈశ్వరికి ఆలయం వంటిది, ఆలయం లాంటిది అనమాట. అందుకే ఈ శరీరం అనే దేవాలయంలో మనస్సు అనే గర్భగుడి. మనస్సు ఏంటండి? గర్భగుడి. అందుకే ఆ గర్భగుడిలో ఈశ్వరు ఎలా ఉంటారు? ఆ శుద్ధ చైతన్య యొక్క ప్రతిబింబంగా మూల విరాట్ అంటే జీవాత్మ రూపములో ఈశ్వర ఆ గర్భగుడి అనే మనస్సులో ఉంటారు. మనసు ఎక్కడ ఉంది మీకు తెలుసు, హృదయంలో ఉంటుంది. అందువలన మనస్సులో కలిగే ప్రతి ఒక్క ఆలోచనకి సాక్షిగా చూస్తుంది. అందుకే హృది అంటే మన హృదయంలో ఉన్న సాక్షి చైతన్య రూపేణ, క్షేత్రజ్ఞ రూపేణ, పురుష రూపేణ, జ్ఞేయ రూపేణ అందరిలో ఉన్నాను అంటున్నారు పరమాత్మ. అందుకే మత్తః, చూసారా, మత్తః అంటే నా నుండి, నా వలనే, అంటే ఈ చైతన్యం వల్లనే మనస్సులో జరిగే కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి. ఏమిటి? మన మనస్సు బుద్ధి అన్ని కలిసే ఉంటాయి. అంతఃకరణం అంటే అంతఃకరణంలో జరిగే ప్రతి చేష్ట, ప్రతి క్రియ ఈ చైతన్య యొక్క అనుగ్రహం వలనే జరుగుతున్నాయి. ఏమిటవి? స్మృతి. మనము ఇంతకుముందు తెలుసుకుంది మళ్ళీ మనం యొక్క స్మృతిలోకి మళ్ళీ తెచ్చుకుంటాం. జ్ఞాపకం. జ్ఞానం అంటే జ్ఞానం పొందడము. అపోహనం మర్చిపోవడం. అంటే అవి జ్ఞానం పొందడము, జ్ఞాపకం పెట్టుకోవడము, మర్చిపోవడం. చూసారా,
స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. అంటే జ్ఞానం అంటే ఒక విషయం గురించి జ్ఞానం పొందడం, పొందిన తర్వాత ఎప్పటికో మనకు అవసరం వస్తుంది, మళ్ళీ దాన్ని మనము స్మృతిలోకి తెచ్చుకోవాలి, జ్ఞాపకం తెచ్చుకోవాలి. కొన్ని వీలైనంత వరకు మర్చిపోతే మంచిది, లేకపోతే ప్రతి ఒక్కటి మనలో వెళ్ళి కూర్చున్నాయి అనుకోండి, మనం తట్టుకోలేము ఇంకా. అందువలన మరిచిపోయే శక్తి మనకు చాలా అవసరం. చాలా మంది వచ్చి మా దగ్గర చెప్తారు, స్వామీజీ నాకు మర్చిపోతున్నాను ఎక్కువ, నాకు మైమరుపు ఎక్కువ, మతిమరుపు ఎక్కువ అని కంప్లైంట్ ఇస్తారు. అమ్మా, అది లేకపోతే ఇంకా ప్రమాదము, అది ఉన్నది చాలా మంచిదే, కానీ గుర్తు పెట్టుకునే విషయాలు కూడా కొన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ స్మృతి కూడా మనకు కావాలి. కాబట్టి దాని మీద మనము వర్కౌట్ చేయాలి తప్ప మతిమరుపు ఉందని మనము భయపడాల్సిన పని లేదు. అందువలన ఎవరెవరు ఎప్పుడో తిట్టారు, ఏవేవో అన్నారు, ఏదో 50 సంవత్సరాలైనా కొంతమంది మర్చిపోరు, అలా గుర్తుపెట్టుకుంటారు, ఏదో పెద్ద సాధించామన్నట్లు. అందువలన మనం ఏంటంటే ఇప్పుడు భగవద్గీత నేర్చుకుంటున్నాం అనుకోండి, అంటే శృతి అంటే మీరు నేర్చుకున్నటువంటి ఈ జ్ఞానాన్ని మరొకసారి మర్చిపోకుండా అలాగా స్మృతిలోకి తెచ్చుకోవాలి. అదేవిధంగా కొంతమంది నేను బాగా నేర్చుకుంటాను కానీ త్వరగా మర్చిపోతానండి, కంప్లైంట్. మర్చిపోవడం అనేది నాకు ఒక శాపంగా మారిందని అంటారు. కొంతమంది అంటారు అది శాపం కాదమ్మా తల్లి, అది వరం అంటారు. కానీ ఇక్కడ మనం గమనించాలి, మనకి గుర్తు పెట్టుకోవడము మర్చిపోవడం రెండు కూడా వరాలే, కానీ ఉల్టా జరిగిపోతుంది. మనకి ఏమి గుర్తు పెట్టుకోవాలి అవి మర్చిపోతాము, ఏమి మర్చిపోవాలనుకుంటామే గుర్తు చేసుకుంటాం, అది పెద్ద ఉల్టా. అందువలన మనం వాటిని గనక మీరు సక్రమంగా మర్చిపోవలసినవి ఆ మతిమరుపు శక్తితో మనం వాడి మర్చిపోయేటట్లుగా గుర్తుంచుకోవలసినవి ఎంతో ఏకాగ్రతతో స్మృతిలో మీరు పెట్టుకుంటే అప్పుడు మీరు విజయం వైపు మీరు వెళ్ళక్కర్లేదు, విజయం మీ మీదే ఎప్పుడు ఆవహించి ఉంటుంది అనమాట. అందువలన మనం కాలమే అన్నిటికీ పరిష్కారం అండి. ఎందుకంటే మనం ఏది కావాలనుకుంటే అది రాదు, ఏది వద్దనుకుంటే అది పోదు. కాబట్టి అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, ఇదే జీవితం అని చెప్తారు పెద్దలు. కాబట్టి గుర్తుంచుకోవడం కూడా ఒక గొప్ప వరము. మరి మర్చిపోవడం ఏంటి, దానికంటే ఇంకా గొప్ప వరం అంటారు కొంతమంది. అందుకే మహాత్ములు ఏంటంటే మొత్తం అన్ని విడిచిపెట్టడమే త్యాగం. అందువలన ఒక మహాత్ములకు అన్నారు ఒక వేదిక మీద, స్వామి చిదానంద ఈజ్ ఏ క్రాక్డ్ పాట్ అన్నారు. అంటే రంధ్రం ఉన్న కుండ లాంటి వాళ్ళు అని. అంటే అర్థం ఏంటి, స్వామీజీ ఏవి లోపల పెట్టుకోరు, అన్ని విడిచిపెట్టేస్తారు. అందువలన ఈ వరాలను మనము సక్రంగా మనం మార్చుకోవాలి, మనకు అనుగుణంగా. మార్చుకోలేదా అవే మనకు శాపంగా మారుతాయి. అందువలన మనము ఏ ఒక విషయాన్ని చూడండి, కరెంటు వలన మనకు లాభమా నష్టమా? కొంతమంది లాభం అంటారు, ఎంతమంది షాక్ కొట్టి చాలా ప్రమాదాలు కూడా పొందుతున్న అపాయాలు. మరి వారి సంగతి ఏంటి అంటే, సరిగ్గా మనం వాడుకుంటే లాభము, సరిగ్గా వాడుకోకపోతే చాలా ప్రమాదము కూడా. అందువలన మనము ఏదో అప్పుడు 1960, 70లో జరిగిన ఇన్సిడెంట్ సంఘటనలు కూడా మన మనసు వదిలిపెట్టదు, అలా గుర్తుపెట్టుకుంటాం. వాటి వలన మనకి దుఃఖం కలుగుతుంది, పీడ. అందువలన అలాంటివి మరిచిపోయే శక్తి మనకి ఈశ్వరుడు అనుగ్రహిస్తున్నారు. అందువలన ఈ మూడింటికి అంటే ఏంటి, జ్ఞానము, స్మృతి, అపోహనం, అద్భుతమైనటువంటి వివరణ ఇస్తారు మహాత్ములు. ఏంటి ఇక్కడ జ్ఞానము అంటే ఇది జాగ్రత్త అవస్థని సూచిస్తుంది. ఎందుకంటే జాగ్రత్త అవస్థలోనే మనము అనేక విషయాలు అనుభవాలను అనుభవిస్తూ నేర్చుకుంటాం. స్వప్నంలో నేను వచ్చి మీ గీత చెప్తే నీ చెప్పేది మీరు వినేది ఉండదు స్వప్నంలో. ఎందుకు, అంత మీ చేతిలో ఉంటుంది, ఆ సృష్టికర్త మీరు. అప్పుడు ఈ స్వప్న ప్రపంచం అందరికీ సృష్టికర్త ఎవరు, మీరు.
కాబట్టి అక్కడ మీరు ఎవరి మాట వినే ప్రసక్తి ఉండదు, మీరే బ్రహ్మ అక్కడ. కాబట్టి స్వప్నంలో మీరు నేర్చుకునేది ఏమి ఉండదు. అందువలన మన జ్ఞానం ఎప్పుడు కలిగే అవస్థ ఏంటి? జాగ్రత్త అవస్థలోనే కలుగుతుంది. మరి స్మృతి అంటే ఏంటి? దీన్ని స్వప్నంతో పోల్చారు మహాత్ములు. అంటే స్వప్నావస్థలో కొత్తగా ఏమీ నేర్చుకోము. జాగ్రత్త అవస్థలో చూసినవి, వినినవి, రుచి చూసినవి, వాసన చూసినవి, ఈ వాసనలు జాలీ గుడ్ టైం అంటూ ఇంద్రియములన్నీ రెస్ట్లో ఉండేటప్పుడు సగం పనిచేస్తున్న మనస్సు ఆ వాసనలు వాడుకొని ఒక ప్రపంచాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది, స్వప్నాన్ని. అందువలన మన వాసనల ద్వారా స్వప్నాన్ని మనము సృష్టిస్తాము. స్మృతి అంటే జ్ఞాపకాలు అని అర్థం. కాబట్టి చూడండి, ఇక్కడ జ్ఞానం అంటే జాగ్రత్త అవస్థ, ఇక్కడ స్వప్నం అంటే స్మృతి. మరి అపోహనం అంటే ఏంటి? ఏం గుర్తుండకపోవడం, అంత బ్లాంక్, జీరో, అంత డొల్ల పులక్కి. దాన్ని ఏమంటారు? గాఢ నిద్రావస్థగా మీరు చూసుకోండి. అంటే గాఢ నిద్ర. ఈ విధంగా ఆది శంకరాచార్య వ్యాఖ్య చేశారండి. అంత సరిపోయింది కదండి. ఈ మూడు కూడా ముఖ్యమే, ఏ ఒకటి తక్కువ ఎక్కువ అనేది ఇక్కడ లేదు. ఇప్పుడు చూడండి ఏమంటున్నారు? సర్వైహి వేదైహి అహం ఏవ వేద్య. చూడండి ఇప్పుడు, అంటే మొత్తము ఈ బుద్ధి యందు కూడా ఆ పరమాత్మ చైతన్యం వల్లనే బుద్ధి పనిచేసి ఆలోచన చేసి జ్ఞానాన్ని సంపాదిస్తుంది. మరి ఆలోచనలకి చేతనంగా మార్చడానికి కావలసిన చైతన్య పరమాత్మే కదా. అందువలన ఏ బుద్ధి యందు కలిగిన జ్ఞానం కూడా అది నా జ్ఞానమే అంటున్నారు పరమాత్మ ఈశ్వర. అందువలన వేదాల ద్వారా తెలుసుకోదగినటువంటి తత్వం ఏదైతే ఉందో అది నేనే. చూసారా? అందుకే వేదములు మన మనుషులు ఏదో కవిత్వాలు పురాణాలుగా రాసినవి కాదు. ఈ బుద్ధి మనసు దాటి వెళ్ళిన తర్వాత ఆ పరమాత్మ సమష్టిలో లయమైనప్పుడు ఆ సమష్టి బుద్ధిలో ప్రకటమైనటువంటి ఈశ్వర స్వరూపమే వేదము. అందుకే అపౌరుషేయం అంటారు. మన వాళ్ళు తెలియక వేదములు కూడా ఒక పుస్తకాలు, అవి కూడా ఒక శాస్త్రాలు అని మిగతా పురాణాలు, మిగతా గ్రంథాలు, మిగతా మతాలు విశ్వాసాల్లో ఉన్న గ్రంథాలతో పోల్చి చూస్తాం మనం. అది చాలా అపరాధం. కాబట్టి ఇక్కడ వేదములు బోధించేది కూడా నేనే. చూసారా? బ్రహ్మదేవుడికి 4 ముఖాలు ఉన్నట్టు చూపెడతారు. అంటే అర్థం ఏంటి? 4 ముఖాలలో 4 వేదములు ప్రకటమవుతున్నట్లు ప్రతీక. అందువలన వేదాలు బోధించేది బ్రహ్మ గురించి కూడా నా గురించే. అంటే వేద పూర్వభాగం అంటే ఏంటి? కర్మకాండ, అంటే సగుణ ఈశ్వరుని యొక్క పూజ. ఈశ్వరుని వర్ణిస్తే వేద యొక్క అంతభాగం ఏంటి? నిర్గుణ చైతన్యం. అంటే కర్మకాండ సగుణ ఈశ్వరుని గురించి చెప్తే, జ్ఞానకాండ ఉపనిషత్తులు నిర్గుణ ఈశ్వరు గురించి చెప్తాయి. ఈ విధంగా మొత్తము వేద జ్ఞానం అంతా కూడా ఎవరి ద్వారా వస్తుంది? ఈశ్వరుని ద్వారా. అందుకే వేదాంత కృత్ అహం, వేదాంత కర్తన కూడా వేదాల కర్తన కూడా నేనే అంటున్నారు పరమాత్మ. అందువలన వేద పూర్వభాగాన్ని వేద అంతభాగాన్ని రెండు కూడా నేనే వాటికి కర్తను. అంటే అపౌరుషేయానికి నేను కర్తను. పౌరుషేయం అంటే మీరు రాసుకుంటారు, కానీ వేదం అనేది ఒక వ్యక్తి రాసేది. అందుకే వేద మంత్రాలు మీకు ఇష్టం వచ్చినట్టు సరిచేయడము, యాడ్ చేయడము, తీసేయడాలు ఉండవు. భగవద్గీత కూడా అంటే చూడండి, 700 శ్లోకాలు అంటే 700 శ్లోకాలే. మీరు ఎన్ని వందల సంవత్సరాలైనా భగవద్గీత అలాగే ఉంటుంది. కానీ పురాణాలు అంటారా? ఈ పురాణాలు ఇప్పుడు ఉన్న పురాణం ఇప్పుడులా ఉండదు. ఎన్ని శ్లోకాలు యాడ్ చేస్తారో, ఎన్ని తీసేస్తారో మీకు తెలియదు, నాకు తెలియదు ఒక్కొక్కసారి. అందువలన మనకు ప్రామాణిక గ్రంథంగా మనం చూస్తే మనకు ఉపనిషత్తులు, భగవద్గీత. అందువలన ఈ గొప్పతనం తెలియకుండా మనకి క్రిస్టియన్లు అంటే బైబిల్ మాత్రము, అందులో ఉన్న తప్పు ఒప్పులు అవి చెప్తుంటారు. ముస్లింలు ఖురాన్ అర్థమైంది ఉర్దూ, అరబిక్ అనేక భాషల్లో వాళ్ళకి ఏదో వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలు చూసి చెప్తుంటారు. కానీ ఏ దేవాలయంలోనైనా ఏ పూజారి పండితులైనా భగవద్గీత చెప్పడం ఎక్కడైనా చూసారా? చెప్పరు. అందువలన
మనం అసలైన జ్ఞానాన్ని తత్వాన్ని పక్కన పెట్టి పైన మనం అలా ఏదో కాలక్షేపం చేస్తున్నాము. అందువలన మన ధర్మము ఇలా, మన తత్వము, మన జ్ఞానము, మన గొప్పతనాన్ని రోజు రోజుకి తగ్గిపోతుందంటే దీనికి అందరూ కారకులే. ఈ వెళ్ళే భక్తులు కారకులే, అక్కడ ఉన్న పూజారులు కారణమే దీనికి. అందువలన సాక్షాత్తు ఆ భగవంతుడి నుంచే ఈ వేదం వచ్చింది. ఆ వేదాలు ఇచ్చింది నేనే, బోధించింది కూడా నేనే అని పరమాత్మ చెప్తున్నా, చూసారా. అందువలన ఈ బ్రహ్మ అంటే పరమాత్మ, పరం బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ ఏదైతే ఉందో తద్వారే నారాయణం పద్మభవం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరం చ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అక్కడ ఆది గురువు దక్షిణామూర్తి నుండే ఈ జ్ఞానం వచ్చింది. వేద విత్ అంటే ఏంటి? వేదాలను నేర్చుకునే ఆ గురు శిష్య పరంపర కూడా నేనే అయి ఉన్నాను అంటున్నారు భగవాన్. ఎందుకంటే అక్కడ వేదములు తన నుంచే వచ్చాయి, బోధించే విద్య కూడా తన నుంచే వచ్చింది. అందువలన ఆ వేద జ్ఞానాన్ని నేర్చుకునే శిష్యులు కూడా నేనే అంటున్నారు, చూసారా. అందుకే దక్షిణామూర్తి స్తోత్రం చెప్పేటప్పుడు అక్కడ దక్షిణామూర్తి ఆది గురువు, అక్కడి నుండి జ్ఞానము సనక, సనంద, సనాతన, సనక ఈ నలుగురు ఏవైతే ఉన్నారో వారు చుట్టూ ఉన్నట్లు చూపెడతారు మనకి. అందువలన కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే వేద విత్ అంటే వేదాలను నేర్చుకునే వ్యక్తి ఎవరైతే ఉంటారో ప్రమాత అంటారు. అయితే ప్రమాత, ప్రమేయం, ప్రమాణం అనే త్రిపుటి ఈ మూడు కూడా నేనే, చూసారా. అంటే ఇక్కడ శాస్త్రం ఉన్నది, గురువు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. ఈ మూడిట్లో ఉన్నటువంటి ఆ తత్వ స్వరూపం ఏదైతే ఉందో నేనే. అందుకే ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. చూసారా, ఈశ్వరుగా నేనున్నాను, అది ఎలాగా ఓకే. గురువుగా కూడా నేనే ఉన్నాను, శిష్యునిగా కూడా నేనే ఉన్నాను, అది ఆత్మతత్వం అంటే. అందువలన బ్రహ్మ విద్యలో గురు శిష్యులు కూడా వేరే, తర్వాత మరి ఉండరు, ఆత్మస్వరూపం ఒకటే అంటారు. అందుకే నా మృత్యు నా శంక నే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ నా బంధు నా మిత్రం నా గురు నా శిష్య చిదానంద రూప శివోహం శివోహం. అందువలన చివరికి మనం ఏం చెప్పాము దీని అర్థము? 4వ అధ్యాయంలో బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. సర్వము బ్రహ్మలో కలిసిపోయాయి. అందువలన ఇప్పుడు ఈ 7 నుండి 15వ శ్లోకం వరకు మొత్తము ఈ కృష్ణ పరమాత్మ బ్రహ్మ యొక్క సర్వాత్మకత్వం చెప్పేశారు. అంటే జీవుల్లో ఎలా ఉన్నది, జడ జగత్తులో ఎలా ఉన్నది, మొత్తము కంప్లీట్ అయింది. అందుకే ఇక్కడ ఏమంటారంటే చివరికి ఉపనిషత్తులు ఏం చెప్తారంటే చాలా ఇంట్రెస్టింగ్. అందుకే ఒక్కోసారి మీకు ఉపనిషత్తులు చదివేస్తున్నాను నేను, ఎప్పుడైనా మళ్ళీ చూడపోతామా అని ఈ జన్మలో. అంటే ఏమంటారంటే బ్రహ్మతం పరాదాత్ యో అన్యత్ర ఆత్మనా బ్రహ్మ వేద క్షత్రం తం పరాదాత్ యో అన్యత్ర ఆత్మనా క్షత్రం వేద లోకాస్తం పరాదుః యో అన్యత్ర ఆత్మనా లోకాన్ వేద దేవాస్తం పరాద్యుః యో అన్యత్ర ఆత్మనో దేవాన్ వేద భూతాని తం పరాదుః యో అన్యత్ర ఆత్మనో భూతాని వేద సర్వం తం పరాదాత్ యో అన్యత్ర ఆత్మనా సర్వం వేద ఇదం బ్రహ్మ ఇదం క్షత్రం ఇమే లోక ఇమే దేవ ఇమాని భూతాని ఇదగం సర్వం యదయమాత్మా అంట. మైత్రేయ బ్రాహ్మణ అండి, ఇది మనం ఎప్పుడైనా చూద్దాం, మీకు చెప్తాం. మైత్రేయ బ్రాహ్మణం అని ఒకటి ఉంటుంది బృహదారణ్యక ఉపనిషత్తులో. అద్భుతమైనటువంటి బ్రహ్మ విద్య.
ఒక భార్య నాకు తనకు అన్ని ఆస్తుపాస్తులు ఇచ్చేసి నేను సన్యాసి అయిపోతానంటే గడ్డం పట్టుకుంటుంది, ఇలా గడ్డం గట్టిగా పట్టుకొని నువ్వు నాకు అన్ని ఇచ్చి వెళ్ళిపోతానంటే ఈ ఆస్తులు సంపదల కంటే ఏదో గొప్పది ఎక్కడో రుచి మరిగి ఉంటావు నువ్వు, కాబట్టి అది చెప్పు అని గడ్డం పట్టి వేలాడుతుంది అనమాట ఆవిడ మైత్రేయి. అప్పుడు అవును మై డియర్ మైత్రేయి, నేను ఒక తత్వాన్ని దర్శించాలనుకుంటున్నాను, దర్శించాను కూడా, ఇక దానిలోనే నిష్ఠగా ఉండిపోవాలనుకుంటున్నాను, అందుకే ఇవన్నీ వదిలిపెడతానంటే అది కుదరదు. నాకు కూడా ఈ డబ్బులు వద్దు, ఈ ధనం వద్దు, ఈ గోవులు వద్దు, ఈ బంగారం వద్దు, వీటన్నిటి ద్వారా నాకు మోక్షం వస్తుందా, కుదరని పని అన్నాడు వెంటనే. అయితే నాకు ఈ వద్దు, నాకు అది చెప్పు అంటది. అప్పుడు తన భార్యకే చెప్పినటువంటి ఈ బ్రహ్మ విద్యని మైత్రేయి బ్రాహ్మణం టాపిక్ ఉంది, తర్వాత మనం చూద్దాం. అంటే ఏమవుతుంది చివరికి, ఈ మొత్తము సకల సృష్టి అంత కూడా ఆత్మస్వరూపములో లయమైపోయి ఏకమేవ అద్వితీయం, అంటే గోదావరి, కృష్ణ, తుంగభద్ర, గంగా, యమున అన్ని కలిపి సముద్రంలో కలిసిన తర్వాత నా గంగా లేదు, గోదావరి లేదు, అంత ఏకమేవ అద్వితీయం, ఒకటే సముద్ర జలం. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి అని చూసాం మనం. అందువలన మత్తః, నా వల్లనే అంటే చైతన్యం వల్లనే సర్వము వచ్చింది అని చెప్పారు. అందుకే ఇది తెలుసుకున్నటువంటి ఆ జ్ఞాని ఎలా పాడుతాడు తెలుసా, అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదో అహమన్నాదో అహమన్నాదః అహగ్గుశ్లోకృత్ అహగ్గుశ్లోకృత్ అని ఆ బ్రహ్మానంద స్థితిలో ఉండి ఆ బ్రహ్మస్వరూపాన్ని ఇలా ప్రకటిస్తారు. అది తైత్రీయ ఉపనిషత్తులో కూడా మనం చూడొచ్చు. ఓకే, ఈ విధంగా 15వ శ్లోకం వరకు ఆ యొక్క పరమాత్మ యొక్క సర్వాత్మకత్వాన్ని మనకి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఈ బ్రహ్మ అంటే ఈశ్వరుని యొక్క పురుషోత్తమ ప్రాప్తి అన్నాం కదా మనము. ఇంతకీ ఆ పురుషోత్తమ ఎలాంటి వారు, ఎలా, ఎక్కడ, ఆయన యొక్క స్వరూప లక్షణం మరొకసారి పురుషోత్తమ గురించి చెప్తున్నారన్నమాట. ఎందుకంటే మనం తెలుసుకుంటే కదా పురుషోత్తముని మనం పొందుతాము, పురుషోత్తమ తెలియకుంటే ఎలా పొందుతాము. అందువలన ఈ పురుషోత్తమ తత్వాన్ని దాని గురించి 16వ శ్లోకం నుండి 18వ శ్లోకం వరకు చెప్తున్నారు. ఇప్పుడు చూడండి ఏంటంటే, ద్వావిమౌ పురుషౌ లోకే ద్వావిమౌ పురుషౌ లోకే ద్వావిమౌ పురుషౌ లోకే క్షరక్షాక్షర ఏవ చ క్షరశ్చాక్షర ఏవ చ క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని క్షరः సర్వాణి భూతాని క్షరः సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే కూటస్థోక్షర ఉచ్యతే కూటస్థోక్షర ఉచ్యతే ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే క్షరः సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే క్షరः సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఉత్తమం. ఇది ఇక్కడ నుంచి ఉత్తమ శ్లోకాలే వస్తాయి, అందుకే ఉత్తమం. ఎందుకంటే ఇప్పుడు 16వ శ్లోకము 16, 17, 18
మీకు పురుషోత్తమ గురించి వివరిస్తారనమాట. ఎందుకంటే పురుషోత్తమ మనం వింటుంటాం సినిమాల్లో కూడా, పురుషోత్తమా అని పాటలు పాడతారు మన వాళ్ళు, బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి భజనలు. కానీ పురుషోత్తమ అంటే తెలుసుకోవాలి కదా. అందుకే ప్రాతస్మరణ స్తోత్రంలో కూడా శంకరాచార్య ఈ పురుషోత్తమ అనే పదాన్ని పెట్టారు. ప్రాతర్నమామి తమస పరమర్కవర్ణం పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం. ఆ పరమ నిర్గుణ నిరాకార చైతన్యాన్ని పురుషోత్తమ అనే ఆఖ్యం అంటే పురుషోత్తమ అనే పేరుతో పిలుస్తారు అని చెప్పారు, వేదం పిలుస్తుందని. అందువలన మరి పురుషోత్తమ అంటే చెప్పాలి కదా, వివరణ ఇవ్వాలి కదా. భగవాన్ శ్రీకృష్ణ స్వయంగా ఆయనే పురుషోత్తముడు కాబట్టి ఆయన కంటే ఇంకెవరు బాగా చెప్పగలరు, కాబట్టి ఆయనే వివరిస్తున్నారనమాట. అందుకే దీన్ని ఆధారంగా చేసుకుని పురుషోత్తమ ప్రాప్తి యోగం అని ఈ అధ్యాయానికి పేరు వచ్చింది. నిజం చెప్పాలంటే అంటే ఈ అధ్యాయానికి పేరు ఇక్కడ దాని నిర్వచనం ఇస్తున్నారనమాట. సో మనం అంతా ఒకసారి చూసాం. ఏంటి అంటే ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యం చెప్పే ముందు నేను ఇక్కడ 3 రకాల పురుషుల గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. 2 పురుషులు ఉంటారు, ఆ 2 పురుషుల కంటే అతీతంగా ఉన్నదే పురుషోత్తమ అని చెప్తారన్నమాట చివరికి భగవాన్. అంటే ఏంటి, పురుషోత్తముడు అనే పదాన్ని మూడు భాగములుగా మనము విడదీసుకోవాలి. ఫస్ట్ ఏంటవంటే చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇప్పటికి కూడా వేదాంతం కోర్సులు చేసి కొన్ని సంవత్సరాల క్లాసులు చెప్పి కూడా ఈ 3 విషయంలో కన్ఫ్యూజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇది కన్ఫ్యూజన్ కూడా, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే క్షర పురుష, అక్షర పురుష, ఉత్తమ పురుష అంటారు. సింపుల్. ఈవేళ పైన జస్ట్ బ్రీఫ్ చెప్పేసి రేపు వివరణ చూద్దాం. క్షర పురుష అంటే ఏం లేదండి, మనకి ఈ స్థూల ప్రపంచంగా ప్రకటమైనటువంటి దృశ్యం ఏదైతుందో నామరూపాత్మకం, ఇవన్నీ కూడా నశించిపోయేవే అతి త్వరలో. కాబట్టి వీటిని క్షర పురుష అంటారు. అక్షర పురుష అంటే ఏంటంటే ఇవి దృశ్యంగా నామరూపాలుగా ఉండదు, కానీ బీజావస్థలో ఉంటది, అవ్యక్తంగా ఉన్నదాన్ని అక్షర పురుష అని ఇక్కడ చెప్పారు. ఇక్కడ ఈ సందర్భంలో చూసుకోవాలి మనం. అంటే వ్యక్త అవ్యక్త అంటే ఏంటి, వ్యక్తమైనటువంటి ప్రపంచము, అవ్యక్తం అయినటువంటి త్రిగుణాత్మకమైనటువంటి మాయ, ఈ రెండింటికి అతీతమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని ఉత్తమ పురుష అంటారండి. అది ఆత్మస్వరూపం. ఇంతవరకు ఇవాళ చూసాం. రేపు మనము ఈ క్షర అక్షర వీటి మీద పూర్తి స్థాయి వివరణతో పాటు ఉత్తమ పురుషు గురించి చెప్పి ఆ ఉత్తమ పురుష తత్వాన్ని నేను ఎలా పొందాను, నేను ఎలా క్లెయిమ్ చేసుకుంటాను అనేది చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవా.